అంతలా ఇంపాక్ట్ చేశాడు. హౌస్‌లోకి అడుగు పెట్టింది మొదలు 105వ రోజున ఆ హౌస్‌లో లైట్లు ఆర్పే వరకు కూడా ఎంటర్‌టైన్ చేస్తూనే ఉన్నాడు ఇమ్మాన్యుయల్. అలాంటి విన్నర్ మెటీరియల్‌లోని అత్యంత దారుణంగా 4 స్థానంలో ఎలిమినేట్ చేసి అవమానకరంగా హౌస్ నుండి బయటకు పంపించారు. ఖచ్చితంగా ఈ 'బిగ్ బాస్ 9' సీజన్‌లో మొత్తం ఎంటర్‌టైన్‌మెంట్ చేసింది అంటే ఫస్ట్ నుండి 105 రోజులు జరిగిన ఈ 'బిగ్ బాస్' హౌస్‌లో అంటే లైట్స్ ఎప్పుడైతే ఆన్ అయిందో, మళ్ళీ ఎప్పుడైతే ఆఫ్ అయిందో అన్ని రోజులు 105 రోజులు ఎంటర్‌టైన్‌మెంట్ చేసిన వ్యక్తి ఒకే ఒక్కడు ఇమ్మాన్యుయల్. కానీ అదేందో దురదృష్టమో మరి అతను చేసుకున్న కర్మనో గాని 4 స్థానానికి పోవడం కొంచెం బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే అంత ఎంటర్‌టైన్‌మెంట్ చేసిన అతను ఒక్కసారిగా 4 స్థానానికి పోయేసరికి అసలు అభిమానుల్లో అసలు ఏమైందో అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది. బిగ్ బాస్ మోసం చేశాడా? లేదంటే నాగార్జున కావాలని ఈ తగ్గించాడా ఓట్లు అనేది ఇప్పటివరకు తెలియదు. ఇమ్మాన్యుయల్ కూడా శివాజీ ఇంటర్వ్యూలు తీసుకునే టైముల్లో బిగ్ బాస్ అంటే ఈ ఇమ్మాన్యుయల్ కూడా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ విన్నర్ అయినటువంటి పవన్ కూడా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఎందుకంటే అంత మంచిగా ఎంటర్‌టైన్‌మెంట్ చేసి, అంత మంచిగా ఆడిన అసలు ఇమ్మాన్యుయల్ ఫోర్త్ స్థానంకెళ్ళడానికి కారణమేందో ఇప్పటికీ అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. అది ఓన్లీ ఇప్పుడు 'బిగ్ బాస్' నోరిప్పితే గాని తెలియని రహస్యం అది. అయితే 'బిగ్ బాస్' ట్రోఫీ గెలవకపోయినా జనం హృదయాలను గెలుచుకున్నాడు ఇమ్మాన్యుయల్. జనం హృదయాలతో పాటు ఓ డాక్టర్ పాప హృదయాన్ని కూడా కొల్లగొట్టాడు. ఇమ్మాన్యుయల్ హౌస్‌లో ఉన్నప్పుడు ఆమె కోసమే పరితపించి, తొలిసారిగా ఆ అమ్మాయిని పరిచయం చేస్తూ ఇద్దరు కలిసిన దిగిన ఫోటోను షేర్ చేశాడు. తన కోసం ఎంతో ఉర్రూతలూగిన ఇమ్మాన్యుయల్ ఎట్టకేలకు ఆమెను తెరపైకి తీసుకొనొచ్చాడు. కానీ ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. ఆమె ఒక డాక్టర్‌గా మనకు తెలుస్తా ఉంది. మొత్తానికైతే డాక్టర్‌ను పట్టిండు మనోడు.